మనం అంటే మన ఈ శరీరమా లేక ఈ శరీరానికి అతీతంగా ఇంకేమైనా ఉందా? ఒక ప్రాచీన గ్రంథంలోని ఒక శక్తివంతమైన ఆలోచన ఇది. జీవితం, మరణం, ఇంకా మనం చేయాల్సిన పని గురించి మనల్ని చాలా లోతుగా ఆలోచింపజేస్తుంది. మన ఈ ఆలోచనా ప్రయాణం ఇక్కడే మొదలవుతుంది. ఈ ప్రాచీన శ్లోకం మన వాస్తవికత, మన అస్తిత్వం, ఇంకా మన కర్తవ్యం యొక్క పునాదులని ప్రశ్నిస్తోంది. ఈ మొత్తం వాదనకు గుండెకాయలాంటిది ఇదే. మనలో రెండు భాగాలున్నాయని చెబుతోంది. ఒకటి నశించిపోయే ఈ శరీరం, మరొకటి ఎప్పటికీ నాశనం కాని శాశ్వతమైన ఆత్మ. అయితే ఇది మనల్ని ఓ లోతైన ప్రశ్న అడుగుతుంది. మన ఈ భౌతిక రూపం కేవలం తాత్కాలికమని మనకు తెలిస్తే అప్పుడు మనం నిజంగా దేన్ని కోల్పోతాం? అసలు నష్టమనే పదానికి అర్థమేంటి? ఈ వాదనను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం మొదట ఈ రెండు అంశాలను విడివిడిగా స్పష్టంగా చూడాలి. ఒకటి శరీరం, రెండు ఆత్మ. సరే, మొదట శరీరం. ఇది మనకు కనిపించేది, మనం తాకగలిగేది. కాని ఈ గ్రంథం ప్రకారం ఇది కేవలం మారుతూ, క్షీణిస్తూ, చివరికి అంతమైపోయే ఒక తాత్కాలిక పాత్రలాంటిది అంతే. దీనికి పూర్తి విరుద్ధంగా ఆత్మ ఉంటుంది. మన లోపల ఉన్న ఈ సారం కాలానికి అతీతమైనది. అది అస్సలు మారదు. ఇంకా చెప్పాలంటే ఏ ఆయుధమూ దాన్ని ఛేదించలేదు, ఏ అగ్ని దాన్ని కాల్చలేదు. చూడండి, ఈ తేడా ఎంత స్పష్టంగా ఉందో. ఒకటి అంతమయ్యేది, మరొకటి అనంతమైనది. ఒకటి కేవలం తాత్కాలికం, మరొకటి శాశ్వతం. ఈ ఒక్క వ్యత్యాసమే మొత్తం వాదనకు పునాది అన్నమాట. సరే, ఇప్పుడు శరీరం యొక్క ఈ అశాశ్వత స్వభావాన్ని ఇంకొంచెం లోతుగా చూద్దాం. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, శరీరం నశించిపోవడమనేది ఒక వైఫల్యం కాదు, అది దాని స్వభావం. పుట్టిన ప్రతిదీ ఒకరోజు పోవాల్సిందే. ఈ ప్రయాణం ఎవరికీ తప్పదు. ఒక శరీరం పుడుతుంది, కొంతకాలముంటుంది, ఆ తర్వాత నశిస్తుంది. ఇది ఒక సహజ ప్రక్రియ, దీన్ని ఎవ్వరూ ఆపలేరు. శరీరం యొక్క విధి పడిపోవడమే అయితే మరి నిలిచేది ఏది? ఇక్కడే మనం అసలైన సారం గురించి, అంటే ఆత్మ గురించి మాట్లాడుకుంటాం. అసలైన కీలకమైన విషయమేంటంటే, ఆత్మ పుట్టదు కాబట్టి దానికి చావు అనే ప్రసక్తే లేదు. అది సృష్టించబడలేదు, అందుకే దాన్ని నాశనం చేయలేరు. అది ఎప్పుడు ఉంది, ఎప్పుడు ఉంటుంది. ఇది కేవలం ఎక్కువ కాలం బ్రతకడం కాదు, ఇది సంపూర్ణంగా నాశనం కాని స్థితి. ఈ తత్వం ప్రకారం అగ్ని, నీరు, గాలి, ఇలా ఈ భౌతిక ప్రపంచంలోని ఏ శక్తి ఆత్మను కనీసం తాకకూడలేదు. కాబట్టి మన దగ్గర రెండు నిజాలున్నాయి. ఒకటి తాత్కాలికమైన శరీరం, ఇంకొకటి శాశ్వతమైన ఆత్మ. ఈ రెండూ సత్యాలు కలిసినప్పుడు ఏం జరుగుతుంది? ఈ వాదన ప్రకారం శరీరం యొక్క నాశనాన్ని మనం ఏదో జరగకూడని విషాదంగా చూడకూడదు. అది ఒక ఖచ్చితమైన వాస్తవం. ఇవాళ కాకపోతే రేపు ఇది జరిగి తీరుతుంది. మరి ఈ నిజాన్ని అంగీకరించినప్పుడు తర్కం మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? నశించిపోయే దానికోసం దుఃఖించడం అనవసరమనిపిస్తుంది. ఇది భావోద్వేగాలను అణిచివేయమని చెప్పడం లేదు, వాటిని సరైన దృష్టితో చూడమని చెబుతోంది. ఈ అవగాహన కేవలం ఒక తాత్విక ఆలోచన కాదు, ఇది ఒక పిలుపు, మనల్ని పని చెయ్యమని పిలుస్తోంది. ఇదే ఆ ముగింపు. ఇంతసేపు మనం చర్చించుకున్న వాదన యొక్క పర్యవసానం ఈ యొక్క ఆదేశంలోనే ఉంది. కాబట్టి ఓ భరతవంశీయుడా, యుద్ధం చెయ్యి. కాని ఇక్కడ యుద్ధం అంటే కేవలం యుద్ధభూమిలో పోరాడటం అని మాత్రమే కాదు. అది మన కర్తవ్యాన్ని మనం నెరవేర్చడం. ఒక వైద్యుడిగా, ఒక ఉపాధ్యాయుడిగా, ఒక తల్లిగా లేదా తండ్రిగా. ఫలితాల గురించి, తాత్కాలిక నష్టాల గురించి భయపడకుండా మన పాత్రను మనం నిర్వర్తించడమే అసలైన యుద్ధం. సో చివరికి చూస్తే ఈ ఫిలాసఫీ అనేది కేవలం మాటలు కాదు, అదొక ప్రాక్టికల్ టూల్. ఆత్మ శాశ్వతమైనదిని అర్థం చేసుకోవడం మనకు ఈ భౌతిక ప్రపంచంలో ధైర్యంగా ముందుకు వెళ్లడానికి కావలసిన స్వేచ్ఛను ఇస్తుంది. ఇది భయాన్ని అధిగమించడానికి ఒక గొప్ప మార్గం. ఈ విశ్లేషణ మనల్ని ఒక ఆలోచింపజేసే ప్రశ్న దగ్గర వదిలేస్తోంది. నిజమైన నేను ఈ శరీరం కాదు, అది శాశ్వతమైన ఆత్మ అని మనం నిజంగా నమ్మగలిగితే అది మన విధులు, మన బాధ్యతలు, ఇంకా మన జీవితంలో తీసుకునే కష్టమైన నిర్ణయాల పట్ల మన దృక్పథాన్ని ఎలా మారుస్తోంది?